నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఆవు అడ్డంగా రావడంతో ప్రయాణికులతో పల్టీలు కొట్టిన ఆటో, స్వల్పంగా గాయపడిన ముగ్గురు ప్రయాణికులు। అల్లూరి సీతారామరాజు జిల్లాగూడెం కొత్త వీధి మండలంలో సోమవారం ఆటో ప్రమాదం సంభవించింది। స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం రింతాడ పంచాయతీ పరిధి జెర్రీల గ్రామానికి చెందిన 5గురు గిరిజనులు ఆటోపై గూడెం కొత్త వీధికి వస్తుండగా చాపగెడ్డ కుమ్మర వీధి రహదారిపై ఆవు అడ్డంగా రావడంతో ఆటో అదుపు తప్పి పల్టీలు కొట్టింది। ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి। స్థానికులు క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ఏరియా ఆసుపత్రికి తరలించారు। ఏంటి గుడ్డు అడ్డు వచ్చిందా? గుడ్డు వచ్చేసింది, పైన పరిగెట్టి దరిద్రం కాకపోతే అయితే ముగ్గురికి తగిలేదు వస్తుంది, దెబ్బలు ముగ్గురికి తగిలినట్టు కదా? నేను డ్రైవ్ చేసే దగ్గరికి వెళ్దాం రా తమ్ముడు అంటే వస్తున్నాడు అన్న అంటే పైన తేలింది। ఎంతమంది ఉన్నారు బండిలో? ఎంతమంది ఉన్నారు బండిలో? ఎంతమంది ఉన్నారు అన్న? 5గురు ఉన్న చిన్న పిల్ల కొడితే ముగ్గురికి తగిలేదు దెబ్బలు అన్న బాబు అన్న బండి వాండ్రు ఎవరు? బండి వాండ్రు అక్కడ చూడడానికి మా బావ ఈ బావ ప్రెజెంట్ డ్రైవర్ ఎవరు అంటున్నారు? ప్రెజెంట్ ఇదే కదా బండి ఎంతమంది ఎక్కించుకున్నాం? 5గురు మీ తాలూకులో వేరే వాళ్ళ అన్న వీళ్ళందరూ నేను స్టేషన్కి వెళ్తాను, ఇలా నుంచి నేను తీసుకెళ్ళిపోవాలని వస్తున్నాను। లైసెన్స్ లైసెన్స్ ఏదైనా పేషెంట్ ముఖ్యం చాలా చూసుకో ఓకేనా? నేను ఎవరు చేశాను తెలుసన్నా? అంటే ఎవరైనా